16 నడుపుతారు. గ్రీన్ ట్యాక్స్ చాలా బాధ అనిపిస్తుంది. మన దరిద్రం ఏ మూలకెళ్ళినా ఫైన్లు వేస్తున్నారని చెప్పి దారి పొడుగుతా పోయినసారి పంచగ్రామాల వైపు తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపి మరీ ఇచ్చారు రవాణా రంగం చెందిన కార్మికులు. అది నేను దృష్టిలో పెట్టుకున్నాం. మనం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం. చేస్తే దానికి ఒకటే తీసుకున్నాం, జీవో 21 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తాం. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో తీవ్ర ఇబ్బందులకు కూడా గురయ్యారు. చాలా ప్రభుత్వానికి కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే అంతకుముందు 200 రూపాయలు లేతే క్వార్టర్కి ఉన్న ట్యాక్స్ని గత ప్రభుత్వం దాదాపు 20,000 వరకు కూడా పెంచేసింది. అంటే 7,000 నుంచి 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు 10-12 ఏళ్ళ వాహనాలు వాటి లైఫ్ పీరియడ్ని బట్టి గతం తీవ్రంగా పెంచడం మూలంగా గతంలో ట్రాన్స్పోర్ట్ వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యారు. మరి దాన్ని సవరిస్తూ గత విధానంలో 20,000 వరకు ఉన్న పన్నును ఇప్పుడు 1,500 నుంచి 3,000 వరకు తగ్గించడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా 9,56,429 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఆర్ఎండ్బి శాఖ చేసిన ఈ ప్రతిపాదనని మరి మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని. ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది. ఇది మంచి ప్రభుత్వం.